అందరికీ శుభోదయం అండి. ఈ రోజు నుంచి మనము నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి కొన్ని ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నలను చర్చించాలి అనుకుంటున్నాను. అయితే మనకి ఈ కరోనా సమయంలో చాలామంది పిల్లలు స్కూల్కి దూరంగా, గణితానికి దూరంగా ఉండటం వల్ల బేసిక్ మ్యాథమెటిక్స్ని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు 4th, 3rd క్లాస్ పిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా నవోదయ రాయాలనే ఆశ ఉంటుంది. వారందరూ కూడా బేసిక్ మ్యాథమెటిక్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు నవోదయ ఎంట్రన్స్కి ఎలా రాయాలి, ఏ విధంగా చేయాలనే ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ రోజు నుంచి నేను ఉదయం 10 గంటలకు మన యూట్యూబ్ ఛానల్ నందు ప్రతిరోజు బేసిక్ మ్యాథమెటిక్స్ను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇది నవోదయ ఎంట్రన్స్ రాయబోయే 6th క్లాస్ ఎంట్రన్స్ రాయబోయే విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని తరగతులకు కూడా కొంతమంది విద్యార్థులు బేసిక్ నాలెడ్జ్ లేక, అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ గురించి నాలెడ్జ్ లేక ఇబ్బంది పడుతున్నారు. వారందరూ కూడా చూడదగింది. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా కొంతమందిలో బేసిక్ నాలెడ్జ్ లేకుండా కొరబడుతుంది. కాబట్టి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా బేసిక్ మ్యాథమెటిక్స్ని చెప్పబడుతుంది. కాబట్టి అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబడినటువంటి వీడియోస్ అన్నింటినీ చూసి గణితం నందు పట్టును సాధించండి. అంటే ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది గణితం నందు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయాలనుకున్న విద్యార్థి రాయలేకపోతున్నాడు. అంటే గణితం నందు వారికి ఉన్నటువంటి భయం అనేది తొలగించడానికి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2020 సంవత్సరంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ 6th క్లాస్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 52 క్వశ్చన్ 140.75 into 0.01 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు. ఇప్పుడు 140.75 into 0.01 ఇది ఒక మల్టిప్లికేషన్. ఇదంతా కూడా డెసిమల్స్ అన్నమాట. డెసిమల్స్తో కూడి ఉన్న ప్రాబ్లం. ఈ డెసిమల్స్తో కూడి ఉన్న ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఇది 140.75 into 0.01 ఇక్కడ 1 కింద ట్రీట్ చేసుకుని మనము ఇది పాయింట్ల గురించి విడిచిపెట్టేసి ఇది 1తో మల్టిప్లికేషన్ చేయండి. 1 5 జా 5, 1 7 జా 7, 1 0 0, 1 4 4, 1 1 1. ఇప్పుడు పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉంది మనకి. ఇక్కడ కూడా పాయింట్ అనేది ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత ఉంది. టోటల్గా మనకి ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. టోటల్గా మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలి? పాయింట్ 4 డిజిట్స్ తర్వాత పెట్టాలి. కాబట్టి 1 2 3 4 ఇక్కడ పెట్టాలి పాయింట్. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. 1.4075 ఎక్కడున్న ఆన్సరు? 1.4075. ఈ విధంగా మనకు ఆన్సర్ చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి నవోదయలో ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా. కాబట్టి డెసిమల్స్కి సంబంధించి మల్టిప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా డివిజన్ ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ ఎడిషన్ ఇవ్వడం జరుగుతుంది, సబ్స్ట్రాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రాబ్లం ఖచ్చితంగా నవోదయలో మనకి ఒక ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డెసిమల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినట్టయితే, అంటే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక అంశం పట్ల మనకి ఆ ప్రాబ్లంకి, అంటే ఒక డెసిమల్స్ అనే సబ్జెక్ట్ నుండి, చాప్టర్ నుండి మనకి నవోదయకి సంబంధించి ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. అంటే 1.25 మార్క్స్ అనమాట ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే.
ఆ 1.25 గెయిన్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ డెసిమల్స్ అనే టాపిక్ పైన మనము దాదాపుగా ఒక 500 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం 1.25 మార్క్స్ అనేది ఖచ్చితంగా మనము గెయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ని ప్రతి క్వశ్చన్కి 1.25 మార్క్స్ అంటే టోటల్గా మనకి 25 మార్క్స్ ఎలా వచ్చింది అన్నది మనము ఈజీగా, ఇది కూడా డెసిమల్స్కి సంబంధించిన క్వశ్చనే. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 20, ఈచ్ క్వశ్చన్స్కి మార్క్స్ ఏమో 1.25, అయితే టోటల్ మార్క్స్ ఏంటంటే 25 మార్క్స్. అది ఎలా వచ్చిందో చూద్దాం. 1.25 ఇంటూ 20. ఇప్పుడు పాయింట్ లేకుండా మనము మల్టిప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు 0 ఇలా వేసేసి ఇటు 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. 2 5 10, 1, 2 2 4 plus 1 5, నెక్స్ట్ 2 1 2 ఇలా వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు పాయింట్స్ అనేవి ఎక్కడ ఉంది? ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ అనేది లేదు. టోటల్గా మనకి ఇందులో కలిపి మనకి పాయింట్స్ అనేది 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండడం జరిగింది. కాబట్టి ఆన్సర్లో మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఎక్కడ పెట్టాలన్నమాట. అంటే పాయింట్ తర్వాత ఉన్న ఈ జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి 25 ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి మార్క్స్ ఏమో 1.25 అయితే మనకి టోటల్ మార్క్స్ ఏమో 25 మార్క్స్ రావడం జరిగింది. ఈ విధంగా మనం 25 మార్క్స్ అంటే ఇది డెసిమల్స్కి సంబంధించిన క్వశ్చన్, ఇది కూడా ఈ విధంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డెసిమల్స్కి సంబంధించి ప్రతి ఇయర్ మనకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసినట్టయితే ఖచ్చితంగా నవోదయలో మనకి 1.25 ఈ డెసిమల్స్ అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. మనం గెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 53 క్వశ్చన్, ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640 ఈజ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 650ని ఇలా వేసుకొని 640ని ఈ విధంగా రాసి దాన్ని ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే మనము డివైడ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2తో పోతుంది కాబట్టి 2తో డివైడ్ చేస్తున్నాం. 2 3 2 2 2 zeros, 2 1 2, ఇంకా 12 మిగిలింది. 2 6 2 zeros, 2 80 అదేవిధంగా 2 40 2 20 2 10s 2 5s. ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. 2 2 2 2 2 2 5 అంటే ఈ 640ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసినట్టయితే ఎన్ని 2s వచ్చాయి? 2 1 2 3 4 5 6 7 టైమ్స్ 2ని రాసి ఇంటూ మల్టిప్లికేషన్ అన్నమాట. 4 5 6 7 ఇంటూ లాస్ట్లో 5 అంటే 2 ఇంటూ 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 5. ఈ విధంగా మనకి ఎక్కడ ఉంది ఆన్సరు? ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి ఆ 7 2s ఎక్కడ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఇంటూ 5. కాబట్టి ఆన్సర్ డి ఆన్సర్ రైట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్తోనే మనం డివిజన్ చేసి మనకి ఆన్సర్లో ఇవన్నిటి కూడా మల్టిప్లికేషన్ చేసినట్టు మనం రాయాలన్నమాట. వీటిని చేసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము దీన్నే తెలుగులో ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయండి. 640ను ప్రధాన సంఖ్యల లబ్దంగా, ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి అని అడుగుతాడు. ఆ విధంగా మనం ఈ విధంగా చేయాలన్నమాట. అసలు ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2 3 5 7 11 13. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఎవ్రీ ప్రైమ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1.
అంటే ఫస్ట్ కండిషన్ నెంబర్ 1, ప్రతి ఏ ప్రైమ్ నెంబర్ అయినా 1 కన్నా ఎక్కువగా ఉంటుంది, ఈజ్ గ్రేటర్ దెన్ 1. అండ్ ప్రైమ్ నెంబర్స్కి ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ అనేవి 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, సేమ్ నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2కి 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్. మరి 3కి 1 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్. సేమ్ అంటే ప్రైమ్ నెంబర్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. One is 1, another one is itself. Every prime number is greater than 1. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అటువంటి ప్రైమ్ నెంబర్స్ మనకి తీసుకొని వాటితో మాత్రమే డివిజన్ చేసినట్టయితే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? 54th క్వశ్చన్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్. ఏంటంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ డస్ ద సమ్ ఆఫ్ 1200 బికమ్ 1800 at the rate of simple interest of 5% per annum. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది యానం కి 5% అన్నమాట. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5% ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 1200 రూపీస్ ఇవ్వడం జరిగింది. కానీ మనకి 5% యానం చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మనకి ఏమవుతుంది 1800 అయింది. అంటే ఇది టోటల్ అమౌంట్ అన్నమాట. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత, హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి ఈ 1200 అనేది 800 అవుతుంది అని అడిగాడు. అంటే ఇంట్రెస్ట్ అనేది ఎంత అయింది, ఈ 1200కి 1800కి మనకి ఎంత ఇంట్రెస్ట్, డిఫరెన్సే ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఇదేమో టోటల్ అమౌంట్, ఇదేమో ప్రిన్సిపల్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ యాడ్ అయితేనే, ఈ రెండు కలిపితేనే మనకి టోటల్ అమౌంట్ రావడం జరుగుతుంది. మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తాం, మనము టోటల్ అమౌంట్లో నుంచి ఈ ప్రిన్సిపల్ అమౌంట్ తీసివేయాలి. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి 1800 రావడం జరిగింది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత మనకి 1200. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత రావడం జరిగింది 600 రావడం జరిగింది అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఏమడిగాడు, టైం అడిగాడు. ఇప్పుడు I ఈక్వల్ ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ 600 వచ్చింది. మనకి P ఈక్వల్ మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వబడింది, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వబడింది, అదేవిధంగా టోటల్ అమౌంట్ ఏ వాల్యూ కూడా ఇవ్వబడింది. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి 1800 అవుతుంది, 1200 అనేది 1800 అవుతుందో మనకు తెలియాలి. అంటే ఇక్కడ టీ వాల్యూ తెలియాలన్నమాట, టైం తెలియాలి, ఎన్ని ఇయర్స్ అనేది. ఇప్పుడు మనకి I ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా మనకు తెలుసు. దీని నుంచి మనకి టీ వాల్యూ కావాలంటే ఈ 100 అనేది డివిజన్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. 100I ఈక్వల్ టు PTR. మనకి టైం కావాలి కాబట్టి టైం ఈక్వల్ టు 100I/PR. ఇప్పుడు టైం T ఈక్వల్ టు 100 ఇంటూ I అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ 600 వచ్చింది. ఇక్కడ 600 హోల్ బై P వాల్యూ ఎంత, P వాల్యూ 1200 ఇంటూ R వాల్యూ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. ఇప్పుడు ఈ రెండు జీరోస్కి పోయింది. 12 ఎంతసేపు పోతుంది, 12 5 60, 12 జీరోస్ అంటే ఇక్కడ 1250 600, మరి 5 1 5 10. ఇప్పుడు ఏమొచ్చింది, టైం ఈక్వల్ టు 10 ఇయర్స్ రావడం జరిగిందన్నమాట. 10 ఇయర్స్ అనేది ఎక్కడ ఉంది ఆన్సర్, మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ రైట్ అన్నమాట. ఈ విధంగా మనకి ప్రశ్నకి జవాబు. ఇప్పుడు మనము
ఈ ప్రాబ్లం 55 ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే 55 ప్రాబ్లం, we reach our destination at 2:45 PM. అంటే కొందరు రీచ్ అయ్యారు ఎంతకి, 2:45 PM. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 4.5 hours, when did we start? అయితే రీచ్ అయ్యారు, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర నుంచి బి దగ్గరికి ట్రావెల్ చేశారు. ఎంత సమయం ట్రావెల్ చేశారు? టైం ఏమో 4.5 hours ట్రావెల్ చేశారు అనుకుందాం. అసలు స్టార్టింగ్ టైం ఎంతో తెలియదు. ఈ స్టార్టింగ్ టైం తెలియదు. స్టార్టింగ్ టైం, ట్రావెల్ చేసిన టైం తెలుసు, కానీ డెస్టినేషన్ రీచ్ అయిన టైం ఏమో 2:45 PM. అయితే స్టార్టింగ్ టైం ఎంత అని అడిగారు. అడిగినట్టయితే ఏం చేస్తాము? స్టార్టింగ్ టైం ప్లస్ ట్రావెలింగ్ టైం ఈక్వల్ టు రీచింగ్ టైం. అయితే మనకి స్టార్టింగ్ టైం ప్లస్ ట్రావెలింగ్ టైం ఈక్వల్ టు మనకేమవుతుంది? రీచింగ్ టైం, రీచ్డ్ టైం. కాబట్టి ఇప్పుడు ఏంటి, స్టార్టింగ్ టైం మనకు తెలియదు కాబట్టి స్టార్టింగ్ టైం కావాలంటే ఈ ట్రావెలింగ్ టైం అటే వెళ్తే మైనస్ అవుతుంది. అంటే రీచ్డ్ టైం నుంచి ట్రావెల్ టైం తీసివేయాలన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ టైం ఈక్వల్ టు రీచ్డ్ టైం మైనస్ ట్రావెలింగ్ టైం. ఇప్పుడు రీచ్డ్ టైం ఎంత మనకి ఇవ్వబడింది? 2:45 minutes, 2 hours and 45 minutes PM. మరి ట్రావెల్ చేసింది ఎంత టైం ట్రావెల్ చేశారు? 4.5 అంటే 4:30. అది AM PM అనేది మనకు అనవసరం. అయితే ఇప్పుడు 2:45 PM అనేది మనకి ఏమిటిది? 2:45 PM లోంచి 4:30ని తీసివేయాలి, ట్రావెల్ టైంని తీసివేయాలి. తీసివేసినట్టయితే మనకు స్టార్టింగ్ టైం వస్తుంది. అయితే ఈ 2:45ని మనం పిఎంని రైల్వే టైమింగ్స్ ప్రకారము మనకి 12 వరకు ఓకే. మిడ్ నైట్లో ఉన్న 0 hours నుంచి మనకి ఆఫ్టర్నూన్ 12 వరకు ఓకే. ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చే ప్రతి అవర్ని కూడా మనం యాడ్ చేసినట్టయితే ఇది 0 to 45 PM కాబట్టి దీన్ని యాడ్ చేసినట్టయితే మనకి రైల్వే టైమింగ్స్ రావడం జరుగుతుంది. ఏంటి? 5, ఇది 4, ఇది 2 to 4, 101. అంటే ఇది మనకి రైల్వే టైమింగ్స్ అన్నమాట. ఎంత అవుతుంది? 14:45 అయిందన్నమాట. ఇందులో నుంచి మనము ఈ 4:30 minutes 4 hours 30 minutes తీసివేయాలి. తీసివేసినట్టయితే మనకి సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే స్టార్టింగ్ టైం రావడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనకి ఇచ్చిన టైం అనేది ఏదైతే ఇచ్చాడో ఆ టైం అంటే రీచ్డ్ టైము స్టార్టింగ్ టైం ఇచ్చినట్టయితే వాటిని మనం కన్వర్ట్ చేయాలి. ఎందులో కన్వర్ట్ చేయాలి? మనము రైల్వే టైమింగ్స్లో కన్వర్ట్ చేసినట్టయితే చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. 14 hours and 45 minutes నుంచి 14:45 minutes hours నుంచి మనం 4 and 30 అంటే 4 hours 30 minutes తీసివేసినట్టయితే మనం సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే 5లో 0 పోతే 5, 4లో 3 పోతే 1, 14లో 4 పోతే 10. అంటే స్టార్టింగ్ టైం అనేది ఇదేంటిది? 10:15. స్టార్టింగ్ టైము 10:15. ఇది ఏమవుతుంది? AM అవుతుంది. 10:15 AM ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం చేయాలంటే ఖచ్చితంగా వాడికి ఇచ్చిన టైం పిఎంలో ఇచ్చినట్టయితే పిఎంలో మనకి ఎప్పుడూ కూడా 12 above ఉండాలి. రైల్వే టైమింగ్స్ ప్రకారం అయితే మనకి 12 above ఉండాలి.
ఆ 12 అబౌవ్ రావాలంటే ఇచ్చిన టైంని 12 అవర్స్కి యాడ్ చేసినట్టయితే 14 అవర్స్ అండ్ 45 మినిట్స్ రావడం జరిగింది అనమాట. ఈ విధంగా వచ్చిన దాంట్లో నుంచి ఈ ట్రావెల్ చేసిన టైంని మనం 4 అవర్స్ అండ్ 30 మినిట్స్ టైంని ట్రావెల్ టైంని సబ్స్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి స్టార్టింగ్ టైం ఏమో 10:15 రావడం జరిగింది అనమాట. మార్నింగ్ 10:50 రావడం జరిగింది. ఈ విధంగా మనము ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలన్నమాట. ఓకేనా?